అమ్మ తల్లి! దాని పనెప్పుడో అయిపోయినట్టుంది. ఎందుకట్లా దాన్ని సావగొడుతున్నావు అని అనుకోకండి. జస్ట్ మిడిల్ క్లాస్ థింగ్స్ అంతే. అనుకోకుండా అయితే పెళ్ళికెళ్ళాల్సొచ్చింది. అందుకే ఈ సోకులన్నీ. సో, మనం సింపుల్‌గా గెట్ రెడీ విత్ మీ చేసేద్దామా? ఫస్ట్ అయితే ఇంత మాయిశ్చరైజర్ పోసుకొని, ఇప్పుడైతే సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఇంత ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటున్నా. అది కూడా ఎడికన్నా రెడీ అయినప్పుడే. ఉత్తప్పుడు అవన్నీ మనకి ఇంట్రెస్టే ఉండదు. తర్వాత ఒక స్టిక్కర్ పెట్టేసుకుంటే ఆ లుక్కే వేరు. ఇక్కడ మా అత్తమ్మనేమో 2 చీరలు పట్టుకొచ్చి దాంట్లో ఏ చీర కట్టుకోవాలని కన్‌ఫ్యూజ్ అయితుంది. నాకైతే ఆ లిఫ్ట్‌ది బావుంది అనిపిచ్చింది. తర్వాత మా శాన్వికి సెలెక్ట్ చేద్దామని ఎళ్తే ఏవి చూసినా చిన్నగయితున్నాయి. దాంట్లో మళ్ళీ అన్నీ కొత్తవే. 1, 2 సార్లేసానంతే. ఏవి పట్టుకొని చూసినా చిన్నగానే అనిపిస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లలకి ఎన్ని కొత్త డ్రెస్సులు తెచ్చినా మూలకేసేస్తాం. మళ్ళీ ఏద్దామని చూస్తే చిన్నగయిపోతాయి. సో, ఫైనల్‌గా ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాను. 2, 3 సార్లేస్తే ఇది కూడా మూలకు పడాల్సిందే. మళ్ళెప్పుడో వాడాల్సింది. ఇక్కడ ఇవి చూస్తుంటే గుర్తొచ్చింది. అయ్యో! పొయ్యి మీదేమో పెట్టాను గదా అనేసి. ఇవేంటో కాదు ధనియాలు, జీలకర్ర ఇలా మరిగించుకొని తాగితే మెన్సెన్స్ ఫాస్ట్‌గా వస్తాయంట. ముందే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతాలు అవి ఉంటాయి గదా! అందుకోసమే. అది తాగేసిన తర్వాత నా కళ్ళకైతే కాజల్ పెట్టుకుంటున్నాను. నాకు కాజల్ అంటే చాలా ఇష్టం. ఇంక లేట్ అయిపోయిందని మా ఆయన్నే తినిపిస్తున్నారు. ఇలాంటప్పుడే మన మీద ఎంత ప్రేమ ఉందో అనిపిస్తది. నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. ఇంతకీ నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి? బావున్నాయా? తర్వాత డీసెంట్ లుక్ రావడానికి వాచ్ అయితే పెట్టుకున్నాను. ఇంకో సైడ్ సింగిల్ బ్యాంగిల్ ఏసుకున్నాను. సో, హెయిర్ స్టైల్ వచ్చేసి చిన్నగా పఫ్ వేసుకొని ఇలా లీవ్ చేసేసా. సో, ఫైనల్‌గా దుపట్టా పేర్ చేస్తే మన కంప్లీట్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. తర్వాత మా శాన్విని కూడా రెడీ చేసేసి చలో అంటూ పెళ్ళికెళ్ళిపోయాము. టైంకెళ్తామో లేదో అనుకున్నాము. కాకపోతే మేమెళ్ళిన తర్వాతే తాళి కట్టారు. తర్వాత ఒక ఫోటో దిగేసి భోజనాలకైతే ఎళ్ళిపోయాము. అదృష్టంలో కూడా దురదృష్టం అంటే మాదేనేమో. కరెక్ట్‌గా మేము నాన్ వెజ్ తినని రోజే పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీ వస్తాయి. నా ఒంట్లో ఉన్న హీట్ కన్నా ఆ ప్లేట్‌లో ఉన్నది ఇంకా హీట్ అనిపిస్తుంది. మా శాన్వికి కూడా ఇంత పొట్టలో పడ్డాంక ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి. మా శాన్వి అలా బాల్స్‌తో ఆడుతుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయబ్బా! పెళ్లిలో అట్లాంటి బాల్స్ కనిపిస్తే చాలు ఫ్రెండ్స్ అందరం కొట్లాడి మరీ గ్లాసుల్లో ఏరుకునేటోళ్ళం. ఒక్కోసారి అవన్నీ గుర్తొస్తే భలే నవ్వొస్తది. సో, మా శాన్వి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండే. బాయ్.